ఆయన తన పని కోసం నిన్ను పిలుచుకుంటాడు. ఎవరిని పంపుదును అని ఆయన పని కోసం ఆయన అడుగుతాడు మనల్ని. నువ్వు పోతావా? నువ్వు కానీ పోతావా? నువ్వు కానీ పోతావా? నువ్వు కానీ నా పని పోతావా? పని చేస్తావా? సంక్షోభంతో ఉంది దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. పాపము చేత నింపబడి ఉంది. పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. లోకమంతా కూడా శాపగ్రస్తమై నశించిపోతూ ఉంది. నశించిపోతున్న ఈ ప్రజల దగ్గరకు నా సిలువను పట్టుకొని సిలువను మోస్తూ సిలువ సువార్త చెప్పటానికి నువ్వు కానీ పోతావా? నువ్వు కానీ పోతావా? నువ్వు కానీ పోతావా అని ప్రభు అడుగుతున్నాడు. అందరూ నశించిపోతున్నారండి. నశించిపోయే ఆత్మలు ఎందరో ఉన్నారు. శాపగ్రస్తమైన జీవితాలు ఎన్నో ఉన్నారు. పాపంలో ఉన్న వాళ్ళని పొనికి చేత పట్టుకొని పైకి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాలి. అందుకోసం నువ్వు కావాలి యేసు ప్రభుకి. ఉపకారాలు రుచి చూచి మేలులు సొంతం చేసుకొని ఆశీర్వదించబడినటువంటి వారందరూ మా జీవితాలు ప్రభుకు సొంతం, ప్రభు పని చేస్తామని ముందుకు రావాలి. అలాంటి వాళ్ళు ఈరోజు కావాలి.